ట్రెండ్ లో యంగ్ జనరేషన్ హీరోలు కూడా రూట్ మారుస్తున్నారు. తమ మార్కెట్ లెక్కలు దాటి బిగ్ డ్రీమ్స్ తో బరిలో దిగుతున్నారు. బౌండరీల్ని పుష్ చేసేందుకు రిస్క్ తీసుకోక తప్పదని ఫిక్స్ అవుతున్నారు. అందుకే మీడియం రేంజ్ హీరోల లిస్ట్ లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ ఊరిస్తున్నాయి. మరి ఆ సినిమాల బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుందా చూద్దాం. కుర్ర హీరోలు పెద్ద కలలు కంటున్నారు. టాప్ స్టార్స్ రేంజ్ లో పాన్ ఇండియా మార్కెట్ లో ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. అందుకోసం తమ మార్కెట్ రేంజ్ ను మించి రిస్క్ చేస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర బిజినెస్ లెక్కలు మారిపోతున్నాయి. ముఖ్యంగా నాని, విజయ్ దేవరకొండ, సాయి దుర్గతేజ్, నాగ చైతన్య, నిఖిల్ లాంటి యంగ్ హీరోల అప్కమింగ్ సినిమాల మీద ఫిలిం నగర్ లో చర్చ జరుగుతోంది. దసరా సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాని ఇప్పుడు ఏకంగా 200 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు. ది ప్యారడైజ్ తో పాన్ ఇండియా స్టార్ గా తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నారు. అయితే ఆ రేంజ్ లో ఆ సినిమా బిజినెస్ చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తంటిల్తో 100 కోట్ల మార్కును టచ్ చేసిన చైతన్య కూడా పాన్ ఇండియా కళలతో దూసుకుపోతున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న విశ్వకర్మ మూవీని నేషనల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. మేకింగ్ స్కేల్ పరంగా భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ 120 కోట్లకు పైనే అన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ, నిఖిల్ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్ ను క్యాప్చర్ చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ప్రీవియస్ మూవీస్ ఎక్స్పీరియన్స్ లను పక్కన పెట్టి భారీ చిత్రాలను లైన్ లో పెట్టారు. అయితే గత చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో అప్కమింగ్ సినిమాల బిజినెస్ మీద ఆ ఎఫెక్టే పడే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి మన హీరోలు చేస్తున్న ఈ రిస్క్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న ఆమిర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేందుకు కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. తమ కెరియర్ ని మలుపు తిప్పిన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ అప్డేట్ కి సంబంధించి ఆమిర్ ఖాన్ స్వయంగా కమెంట్ చేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇందుకీ ఈ డిస్కషన్ అంతా ఏ మూవీ గురించి? చేసింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే లాంటి కల్ట్ సినిమాలు చేసిన హిరానీకి నేషనల్ లెవెల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. కమర్షియల్ లెక్కల కన్నా కంటెంట్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అమీర్ ఖాన్ ఈ మధ్య తన రేంజ్కు తగ్గ సక్సెస్లు ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నారు. అందుకే ఈ ఇద్దరు కొత్త ప్లాన్ సిద్ధం చేశారు. తన కెరీర్ను మలుపు తిప్పిన 3 ఇడియట్స్ కు సీక్వెల్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు అమీర్, హిరానీ. రీసెంట్ ఇంటర్వ్యూలో అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని కన్ఫర్మ్ చేశారు అమీర్. కథ ఎలా ఉంటుందన్న విషయాన్ని కూడా హింట్ ఇచ్చారు. తొలి భాగం క్లైమాక్స్ తర్వాత 10 ఏళ్లకు వాళ్ల జీవితాలు ఎలా ఉన్నాయి అన్న పాయింట్తో సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు అమీర్. ప్రెజెంట్ హిరానీ ఈ సినిమా పనుల్లోనే ఉన్నారని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ అప్డేట్ తో అమీర్ ఫ్యాన్స్ అంతా కూడా పండగ చేసుకుంటున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద కొన్ని డేట్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వెండి తెర మీద బిగ్ టర్న్ కి కారణమైన డేట్స్ చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి ఓ క్రేజీ డేటే ఏప్రిల్ 28. ఎన్నో దశాబ్దాలుగా ఈ డేట్ వెండి తెర మీద కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. తెలుగు సినిమా సాధించిన ఘన విజయాలకి, ఇండస్ట్రీ మేలి మలుపులకి సాక్ష్యంగా నిలిచింది. అవేంటో మనం కూడా చూసేద్దాం. ఈ జనరేషన్ కు తెలిసినంత వరకు వెండి తెరకు బిగ్ టర్న్ లాంటి సినిమాలు పోకిరి, బాహుబలి 2. ఈ 2 సినిమాలు ఏప్రిల్ 28నే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన పోకిరి కొత్త ట్రెండ్ సెట్ చేసింది. హీరోయిజం విషయంలో అప్పటి వరకు ఉన్న రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసి చరిత్ర సృష్టించింది. పోకిరి సక్సెస్ తర్వాత మాస్ హీరోయిజాన్ని మరింత గ్రాండ్ గా ప్రెజెంట్ చేయడం మొదలుపెట్టారు మన దర్శకులు. ఇక బాహుబలి 2 ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ మైల్ స్టోన్. అప్పటి వరకు 100 కోట్ల వసూళ్లకే వావ్ అనుకున్న ఆడియన్స్ కు ఏకంగా 1800 కోట్ల మార్కును చూపించింది బాహుబలి ది కన్క్లూజన్. బాహుబలి 2తో ఇండియన్ స్క్రీన్ మీద కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఒకే కథను 2 భాగాలుగా చెప్పడం, కథను నమ్మి 100 కోట్లు ఖర్చు చేయడం లాంటివి ఈ సినిమా సక్సెస్ తర్వాతే మొదలయ్యాయి. ఇంత పెద్ద సక్సెస్లు ఇచ్చిన డేట్ కాబట్టే భవిష్యత్తులోనూ ఈ డేట్కు మరిన్ని రికార్డులు ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు ఇండస్ట్రీ జనాలు. 2026లో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కి క్యూ కట్టడం ఖాయం అన్న ఎక్స్పెక్టేషన్స్ కి నెమ్మదిగా తెరపడుతోంది. ఈ ఏడాది టాప్ స్టార్స్ అంతా థియేటర్లోకి రావడం పక్కా అనుకుంటున్న తరుణంలో ఒక్కొక్కరిగా హ్యాండ్ ఇస్తున్నారు. అసలు ఈ ఏడాది థియేటర్లోకి వచ్చే పెద్ద సినిమాలెన్ని, వచ్చే ఛాన్స్ ఉన్న మూవీస్ ఏంటి, ఓ లుక్ ఇద్దాం రండి. విన్నారుగా, కాస్త ఆలస్యమైనా ఈసారి డేట్ మారదంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా మాటిచ్చేశారు దర్శకుడు బుచ్చిబాబు.
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రావడం కన్ఫర్మ్ అయింది. మరి ఆ తర్వాత రాబోయే బిగ్ మూవీస్ ఏంటన్నదే ఇప్పుడు అసలు సస్పెన్స్. పెద్ది తర్వాత డేట్ లాక్ చేసుకున్న మూవీ టాక్సిక్. కేజీఎఫ్ తర్వాత యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అభిమానుల అంచనాలకు తగ్గ రేంజ్ లో మేకర్స్ స్పందించడం లేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ప్రమోషన్ స్పీడ్ పెంచడం లేదు. దీంతో ఆన్ టైం ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుందా లేదన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. మరోవైపు నాని ది ప్యారడైజ్, ప్రభాస్ ఫౌజీ సినిమాలు కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయన్న వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. కానీ ఫౌజీ షూటింగ్ స్టేటస్ ఏంటన్నది అర్థం కావడం లేదు. ది ప్యారడైజ్ టీం కూడా వరుస వాయిదాలతో టెన్షన్ పడుతోంది. దీంతో ఈ సినిమాలు ఈ ఏడాది వస్తాయా లేదా అన్నది అనుమానంగానే ఉంది. ఈ ఇయర్ పక్కాగా రిలీజ్ అవుతుందన్న ఆశలు కల్పిస్తున్న మరో మూవీ రామాయణ. గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. యష్ కూడా ఈ సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేస్తుండటంతో రామాయణ రిలీజ్ అవ్వడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ గానే కనిపిస్తోంది. ఎలా చూసుకున్నా ఈ పెద్ద తర్వాత ఈ ఏడాది 1-2 పెద్ద సినిమాలే ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. హీరోయిన్ కి పెళ్ళైతే గ్లామర్ రోల్స్ కి గుడ్ బై చెప్పేసినట్టేనా? అందాల భామలు ఫ్యామిలీ లైఫ్ ని వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలంటే ట్రెండ్ మార్చాల్సిందేనా? ఈ విషయంలో సౌత్ నార్త్ ఇండస్ట్రీల మధ్య ఎలాంటి తేడాలున్నాయి? పెళ్లి తర్వాత ఉత్తరాది భామలు దక్షిణాది హీరోయిన్లు ఒకే తరహా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారా? డీటెయిల్ గా చూద్దాం రండి. సౌత్ సర్కిల్స్ లో పెళ్లైన హీరోయిన్లంతా లేడీ ఓరియంటెడ్ సెగ్మెంట్ కు షిఫ్ట్ అయిపోతున్నారు. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ కూడా ఇదే రూట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఓటీటీ ప్రాజెక్ట్స్ లో ఆమె లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అదే పాటలో బిగ్ స్క్రీన్ మీద కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఆల్రెడీ సమంత లాంటి స్టార్ హీరోయిన్లు పర్సనల్ లైఫ్ లో బిగ్ టర్న్ తరువాత కంప్లీట్ గా లేడీ ఓరియంటెడ్ సినిమాల మీదే దృష్టి పెట్టారు. స్టార్ హీరోయిన్ రష్మిక మరింత జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేశారు. పెళ్లి అనౌన్స్మెంట్ కు ముందే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో బిగ్ టర్న్ తీసుకున్న ఈ బ్యూటీ త్వరలో మైసాతో లేడీ ఓరియంటెడ్ జానర్లో జెండా పాతేయాలని ఫిక్స్ అయిపోయారు. అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నా కమర్షియల్ సినిమాలు కూడా కంటిన్యూ చేస్తున్నారు రష్మిక మందన్న. బాలీవుడ్లో మాత్రం పరిస్థితి ఇలా లేదు. అక్కడ పెళ్లి తరువాత కూడా అందాల భామలు గ్లామర్ రోల్స్ కు సై అంటున్నారు. దీపికా పదుకోన్, కియారా అద్వానీ లాంటి బ్యూటీస్ తల్లయ్యాక కూడా వెండి తెర మీద ఫైర్ పుట్టించే రేంజ్ లో గ్లామర్ షో చేస్తున్నారు. సౌత్ నార్త్ సర్కిల్స్ లో అందాల భామల కెరీర్ విషయంలో ఈ వేరియేషన్ కు సంబంధించిన చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు. సంక్రాంతి బరిలో మనశంకర్ వరప్రసాద్ గారు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరు షార్ట్ బ్రేక్ తర్వాత కొత్త సినిమాని పట్టాలెక్కిస్తున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకి చెక్ పెడుతూ మెగా కాంపౌండ్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. అదేంటో మీరు కూడా చూసేయండి. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు. అందుకే ఆల్రెడీ ఓకే చేసిన ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్ చాలా రోజుల కిందటే వచ్చినా కథా కథనాలను మరింత ఫైన్ ట్యూన్ చేసేందుకు టైం తీసుకుంటూ ఉన్నారు దర్శకుడు బాబీ. అయితే ఈ గ్యాప్లో ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్న డౌట్స్ రైజ్ అయ్యాయి. ఫైనల్గా అన్ని అనుమానాలకు చెక్ పెడుతూ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. గతంలో చిరు బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తీరు వీరయ్య బిగ్ హిట్ అయింది. మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రీవియస్ మూవీస్ లో వర్కౌట్ అయిన ఓ సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుతో పాటు మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించారు. తెర మీద ఈ ఇద్దరు హీరోల కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే చిరు బాబీ కాంబినేషన్లో రాబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ను కూడా క్రేజీ మల్టీ స్టారర్గా ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య తెలుగు ఆడియన్స్తో రెగ్యులర్గా టచ్లో ఉంటున్న మోహన్ లాల్ మెగా మూవీలో కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.